మిరాయి మూవీ ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అయితే అదిరిపోయింది మచ్చా. తేజ సజ్జా గారు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. అయితే ఈ ట్రైలర్ లో హిడెన్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మచ్చా. అసలు మూవీ ప్లాట్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పేశారు మచ్చా. అదే అశోకుడి 9 పుస్తకాల గురించి, అదే 9 సీక్రెట్ మెన్ గురించి. ఈ 9 అన్నోన్ మెన్ ని ఇండియన్ ఇల్లుమినాటి అని అంటారు మచ్చా. అయితే ఇలాంటి వాళ్ళు ఉంటారు అనే సంగతి 1923 వరకు ఎవ్వరికి తెలియదు మచ్చా. ఆల్బర్ట్ ముండి అనే ఆయన 1923లో 9 అన్నోన్ అనే నావెల్ రాశారు మచ్చా. ఈ నావెల్ లో ఈ 9 అన్నోన్ మెన్ గురించి చెప్పాను మచ్చా. దీని గురించి సపరేట్ గా చెప్తాను ఒక వీడియో చేసి. ఇప్పుడైతే ఈ ట్రైలర్ లో హిడెన్ డీటెయిల్స్ చూద్దాం మచ్చా. ఈ ఫ్రేమ్ లో చూడండి, ఒక ఆయన బుక్స్ ని సీల్ చేస్తున్నాడు. ఆ చెయ్యి చూస్తుంటే ఓ మహారాజ్ లా ఉన్నాడు. అండ్ అలాగే ఆయన ఒక రాజమందిరంలో ఉన్నాడు. ఇదంతా చూసి ఆయనే అశోకుడు అనుకున్నారు కదా. నేను ఫస్ట్ అలానే అనుకున్నాను అనుకోండి. కానీ నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి, ఈ ఫ్రేమ్ ని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఈ గెటప్ చాణక్యుడిది. చాణక్యుడు అనే ఆయన చంద్రగుప్త మౌర్య దగ్గర పనిచేసేవాడు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు మధ్యలో అనుకుంటున్నారా? చెప్తా వినండి. చాణక్యుడు అర్థశాస్త్రం వంటి ప్రాక్టికల్ గవర్నెన్స్ బుక్ ని రాశారు. అయితే చంద్రగుప్తుని కాలంలోనే రహస్య మంత్రులు, జ్ఞానాన్ని కాపాడే వ్యక్తులు ఉన్నారని సూచనలు ఉన్నాయి. కానీ అశోకుడు మాత్రం కళింగ యుద్ధం తర్వాత ఈ డేంజరస్ నాలెడ్జ్ ని రహస్యంగా కాపాడాలని భావించి ఈ 9 అన్నోన్ మెన్ సొసైటీని సృష్టించాడు. ట్రైలర్ లో ఫస్ట్ ఫ్రేమ్ ట్రైన్ ఆపడానికి ఆ మిరాయ్ అనే ఆయుధాన్ని కింద పెడతాడు. దాంట్లో నుండి ఒక పవర్ వస్తుంది మచ్చా. ట్రైన్ ని ఎందుకు ఆపాలనుకుంటాడంటే, ఇక్కడ చూడండి కరెక్ట్ గా మనోజ్ గారు ఆ బ్రిడ్జ్ ని కొంచెం కూల్ చేసి ఉంటారు. ఆ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ప్రజల్ని కాపాడాలి కాబట్టి ఆ ట్రైన్ అయితే ఆపుతాడు మన తేజ సజ్జా. సెకండ్ ఫ్రేమ్ ఇక్కడ గరుడ పక్షిని చూపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ ముందర వీడియో చెప్తాను. నెక్స్ట్ ఫ్రేమ్ లో రితికా నాయక్ ని చూపిస్తారు మచ్చా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లో ఒక ఇద్దరు అమ్మాయిలు దేనికోసమో వెతుకుతున్నట్టు తిరుగుతూ ఉంటారు. ఒకరు శ్రేయా సరన్, ఇంకొకరు రితికా నాయక్. అంటే రితికా నాయక్ కూడా శ్రేయా సరన్ గారు ఉండే ఆశ్రమంలో ఉంటారనిపిస్తుంది మచ్చా. రితికా నాయక్ తేజ సజ్జాని కలిసాక దీన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి అని అంటుంది. తర్వాత ప్రేమలో తేజ సజ్జాని చూపిస్తారు. నువ్వు అనుకుంటున్న మనిషి నేను కాదు అని అంటాడు. చిన్నప్పుడే శ్రేయా సరన్ గారి నుంచి తప్పించుకోవచ్చు తేజ సజ్జా గారు. అందుకే లైఫ్ ని జాలీగా గడిపేస్తుంటాడు. నెక్స్ట్ ఫ్రేమ్ లో రితికా నాయక్ తేజ సజ్జాకి హగ్గిస్తుంది. దాని తర్వాత రితికా నాయక్ ని తీసుకోవడానికి విలన్ గ్యాంగ్ అయితే వస్తుంది. తేజ సజ్జాని కొట్టేసి విలన్స్ అయితే రితికా నాయక్ ని కిడ్నాప్ చేస్తారు. మీరు ఇక్కడ క్లియర్ గా గమనించారు. నీకు తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డావు, ఇప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడు అని రితికా అంటుంది. ముందు ఎవరి కోసం నిలబడ్డాడు అనేది సినిమాలో చూడాలి మచ్చా. ఇప్పుడు మంచు మనోజ్ గారిని చూపిస్తారు, ఫైట్ చేస్తుంటాడు ఇంకో బుక్ కోసం అనుకుంటా. ఒక్కసారి మీరు టీజర్ లో చూపించిన ఈ ఒక్క ఫ్రేమ్ కనిపించినట్లయితే ఈ బుక్ లో నుండి బ్లాక్ పార్టికల్స్ ని మనోజ్ అన్న స్వాడ్ లోకి పంపిస్తున్నట్టు చూపిస్తారు. అలాగే మనోజ్ అన్న దగ్గర ఆల్రెడీ 6 బుక్స్ ఉంటాయి మచ్చా. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఫైట్ చేస్తుంది కూడా ఇంకో బుక్ కోసమే వచ్చా. ఈ ఫైట్ అయితే ఒక అరబిక్ కంట్రీలో చేస్తుంటాడు. ఎలా చెప్పామంటారా? ఈ షాప్ మీద చూడండి, అరబిక్ లో రాసి ఉంటుంది. ఇదే సీన్ లో మీరు సరిగ్గా గమనిస్తే ఈ ఫ్రేమ్ లో ఈయన డిఫరెంట్ అవుట్ఫిట్ తో ఉంటాడు. అండ్ ఈయన ఒక చెయ్యి మనోజ్ అన్న కట్ చేసేసి ఉంటాడు. మేబీ ఈయన 9 సీక్రెట్ మెన్ లో ఒకరై ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనోజ్ అన్న చేతిలో ఆ బ్లాక్ ది సర్క్యులర్ గా తిరుగుతూ ఉంటుంది. దాన్ని పుష్కరాలు జరిగే చోట ప్రయోగిస్తాడు. ఎలా చెప్తున్నావు అంటారా? వీళ్ళు చూడండి షాక్ గా చూస్తున్నారు కదా, దాన్నే. నెక్స్ట్ ఫ్రేమ్ లో జగపతి గారు డైలాగ్, 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగా నదిలో పారేది రక్తం అని అంటాడు. నెక్స్ట్ ఫ్రేమ్ లో శ్రేయా సరన్ కడుపులో ఉన్న బేబీని చూపిస్తారు. ఆవిడ ఇలా అంటారు, నువ్వు చేరుకోవాల్సిన మొదటి లక్ష్యం అని అనగానే నెక్స్ట్ ఫ్రేమ్ లో కట్ పడుద్ది. తేజ సజ్జా గారు ఒక బుక్ పట్టుకొని హిమాలయాస్ లో నడుస్తుంటారు. నెక్స్ట్ ఫ్రేమ్ లో రాముడు నడిచిన త్రేతాయుగంలో తయారైన ఆయుధం అనేసి ఒక డైలాగ్ వస్తుంది. ఇక్కడ ఒక ఆయన ఆ మిరాయ్ అనే ఆయుధాన్ని గరుడ పక్షికి ఇస్తాడు. నెక్స్ట్ ఫ్రేమ్ లో మిరాయ్ ఆయుధాన్ని చూపిస్తారు. ఈ ఐ రిఫ్లెక్షన్ షాట్ లో ఆయుధం అండ్ గరుడ పక్షి కనిపిస్తాయి. అంటే ఆ ఆయుధాన్ని గరుడ పక్షికి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తి ఆ గరుడ పక్షిని దానికి కాపలా పెట్టారనమాట. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఇలా డైలాగ్ వినిపిస్తుంది, నేను చేయగలనని ప్రపంచం నమ్మింది, నాతో లేని నా తల్లి నమ్మింది, కానీ నమ్మాల్సింది నేనే అని తేజ సజ్జా అంటాడు. ఈ ఫ్రేమ్ లో రక్తంతో ఉండేది తేజ సజ్జానే. ఎలా చెప్పామంటారా? ట్రైలర్ స్టార్టింగ్ లో సేమ్ పోజ్ తేజ సజ్జా పెడతాడు అనమాట. నెక్స్ట్ ఈ సీన్ లో ఫస్ట్ గరుడ పక్షిని చూపించి తర్వాత హీరోని అలా చూపిస్తారు. అంటే దేవుడి వల్ల ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్రేమ్ లో తేజ సజ్జా ఫైట్ సీన్స్ అదిరిపోయాయి. ఆ దుమ్ము అలా లేవడం, మొత్తం విజువల్స్ చాలా బాగున్నాయి, ఒక రేంజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రేమ్ లో జగపతి బాబు గారిని చూపిస్తారు. ఈయన వేసుకున్న డ్రెస్ అండ్ ఫస్ట్ లో మనోజ్ గారు ఒక చేయి తీస్తారు కదా, ఆయన డ్రెస్ ఒకేలా ఉంటుంది. మేబీ 9 సీక్రెట్ మెన్ ఒకే టైప్ ఆఫ్ డ్రెస్ కోడ్ లో ఉంటారేమో. నెక్స్ట్ ఫ్రేమ్ లో బ్లాక్ స్వాడ్ ని శ్రేయా సరన్ అడ్డుకున్నట్టు చూపిస్తారు. నెక్స్ట్ ఫ్రేమ్ లో ట్రైన్ ఆగాక మనోజ్ అన్నతో ఫైట్ చేస్తాడు మన తేజ సజ్జా. ఇదే ఫ్రేమ్ లో టన్నల్ దగ్గర ఒక ముగ్గురు ఉన్నారు. ఇద్దరి కాస్ట్యూమ్ డిఫరెంట్ గా ఉంది. మేబీ వీళ్ళు పనిచేసే వాళ్ళు అనుకుంటా. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఈ సీన్ చూసారా, వెపన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి. మిరాయి మనోజ్ అన్న చేతిలో ఉంటుంది, బ్లాక్ స్వాడ్ తేజ సజ్జా చేతిలో ఉంటుంది. నెక్స్ట్ ఫ్రేమ్ లో జయరాం సుబ్రహ్మణ్యం గారిని చూపిస్తారు. ఈయన ఒక్క చేత్తో అలా ఆ పెద్ద ముద్దును ఆపేశాడు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో దీని గురించి ఫుల్ డీటెయిల్ చెప్తా. నెక్స్ట్ ఫ్రేమ్ లో
తేజ సజ్జా దూకుతూ ఉంటాడు. ఇది జగపతి బాబు గారి ప్లేస్. ఎలా చెప్పామంటారా? ట్రైలర్ చూస్తే మీకే ఈజీగా అర్థమైపోద్ది. నెక్స్ట్ ఫ్రేమ్ లో మనోజ్ అన్న ఏదో శాండ్ పార్టికల్స్ అలా వచ్చి అలా లేస్తాడు. ఇది కూడా ఒక బుక్ లో ఉండే శక్తి వల్ల అనుకుంటున్నాను నేనైతే. అదే ఇందాక తేజ సజ్జా గారు ఎగిరారు కదా, చెప్పా కదా జగపతి బాబు గారి ప్లేస్ అని. ఇప్పుడు క్లారిటీగా చూపిస్తారు జగపతి బాబు గారి ప్లేస్ ని. నెక్స్ట్ ఫ్రేమ్ లో వచ్చే విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అటు తేజ సజ్జా కానివ్వండి, ఇటు మంచు మనోజ్ అన్న కానివ్వండి. నెక్స్ట్ ఫ్రేమ్ లో శియా సరణ్ ఇలా అంటారు అనమాట, ఈ మహాకార్యాన్ని పూర్తి చేయడానికి నీకు నీ శక్తితో పాటు ఒక సాయం అవసరం అని అంటుంది. అప్పుడు శ్రీరాముని చూపిస్తారు. ఏఐ కొంచెం అవాయిడ్ చేసి ఇంకా 12 days టైం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ తో ఆ శ్రీరాముని మనకు అలా చూపిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రేమ్ లో జయరామ్ గారికి శ్రీరాముడు దర్శనం ఇస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, జయరామ్ గారు మేబీ హనుమంతుడు అనుకుంటున్నా. ఎందుకంటే ఇందాక ఒక సీన్ లో ఒక చేత్తో అలా ముద్దును ఆపేస్తాడు అండ్ శ్రీరాముడు ఈయనకే దర్శనం ఇచ్చాడు. ఎందుకు? ఈయన హనుమంతుడైనా అయి ఉండాలి, లేకపోతే సప్త చిరంజీవుల్లో ఒకరైనా అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళే శ్రీరాముడికి సహాయపడతారు కాబట్టి కలియుగంలో. చాలా గట్టిగానే స్టోరీ రాసుకున్నారు, చాలా బాగా తీశారు. విజువల్స్ అన్ని నాకు హాలీవుడ్ లెవెల్లో అనిపించాయి. ఇంత బడ్జెట్ లో అలాంటి విజువల్స్ తీయడం అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇవి మచ్చా నేను అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్. నేను ఏమైనా మిస్ అయ్యేటట్టు ఉంటే మీరు చెప్పండి. అంతే మచ్చా. ఈ వీడియో మిస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ మచ్చా.